నమస్తే తిరుపతి రెడ్డి అన్న. నమస్తే. బాగున్నారా? బాగున్నా అన్న. ఈ మధ్య తెలంగాణ అసెంబ్లీలో రూలింగ్ ప్రభుత్వం మరియు అపోజిషన్ పార్టీ వాళ్ళు వాడుకునే భాష అంత బాగుంటలేదని అక్కడున్న ప్రజలు మరియు ఇక్కడ పెద్ద కమ్యూనిటీ అయిన ఎన్ఆర్ఐ కమ్యూనిటీ వాళ్ళు అసహించుకుంటున్నారు. దాని గురించి మీ స్పందన ఏంటన్నా? హలో వెంకట్, ఏముంది, యథా రాజా తదా ప్రజ అన్నట్టు రేవంత్ రెడ్డి గారి మాటలు కంపుకొట్టేటువంటి మాటలు ఆ విధంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలను అయితేనేది, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను అయితేనేది ప్రొవోక్ చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఇలా సాక్షాత్తు ఆయన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఏమంటున్నాడంటే, మా వెనక చూశారా ఆయన ఎవరో రామగుండం ఎమ్మెల్యే ఉన్నాడు, రాజ్ ఠాకూర్ అంట. ఇట్లాంటి కండలు బలిసినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, బాగా బలీయమైన ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక్కొక్కరిని ఫుట్బాల్ లెక్క ఆడుకుంటారని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో సిగ్గు అనిపిస్తూ ఉంది, నిజంగా అసహ్యం అనిపిస్తూ ఉంది. ఒక ముఖ్యమంత్రి ఏమి దారి చూపిస్తున్నాడు, ఎలాంటి డైరెక్షన్ ఇస్తున్నాడు అంటే, ఇది అసెంబ్లీ అంటే మన బలాబలాలు చూసుకోవడానికి, తన్నుకునేడానికి, గుద్దుకోవడానికి ఉన్నటువంటి స్థలం అని చెప్తున్నాడా, లేకపోతే ఒక అర్థవంతమైన చర్చ చేసేసి తెలంగాణ ప్రజానికానికి ఏం చేయగలమనేటువంటి ఒక చర్చ చేసేటువంటి ఒక వేదిక అనుకుంటున్నారా అర్థం కావట్లేదు. ఇక ముఖ్యమంత్రి గారు అట్లా మాట్లాడిన తర్వాత ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్ళు, మంత్రుల స్థాయిలో వాళ్ళు కూడా ఎందుకు మాట్లాడి, ఇంతకుముందు మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణ ఏర్పడిన తర్వాత కావచ్చు, ఇట్లాంటి మాటలు అయితే ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి దగ్గర నుంచి అయితే చూడలేదు. ఏంటి, కండలు తిరిగిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు, మిమ్మల్ని ఒక్కొక్కరిని తుత్తునుకలు చేస్తారని మాట్లాడతావా? రేవంత్ రెడ్డి గారు గిదా మీ దగ్గర నుంచి తెలంగాణ ప్రజానికి ఆశించింది? అందుకే 40 ఏండ్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు, చిన్నారెడ్డి గారు, ఇటువంటి వాళ్ళంతా కూడా ఉక్కపోతకు గురవుతున్నారు. అందరూ ఒక్కొక్కరు బయటకు వెళ్ళిపోతున్నారు. అంటే మీ యొక్క కాంగ్రెస్ డిఎన్ఏ పోతా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి డిఎన్ఏ పోతుందంటే అర్థం చేసుకోవాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా మునిగిపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డిలు, ఇటువంటి వాళ్ళు, బట్టి విక్రమార్క గారు లాంటి వాళ్ళు, మీరు ఇప్పటికైనా కనీసం ఈ రేవంత్ రెడ్డి గారి వల్ల మీ కాంగ్రెస్ పార్టీకి పెను ప్రమాదం ఉందని గ్రహించి కళ్ళు తెరిస్తే ఆ పార్టీకి రేపు రాబోయే రోజుల్లో ఎట్లాగే మీ ప్రభుత్వం ఇంకో 20-30 ఏళ్ల వరకు అసలు తెలంగాణ గడ్డ మీద కనపడదు. కానీ కనీసం ఆ ప్రతిపక్ష స్థాయిలో 5-10 మంది ఎమ్మెల్యేలు గెలవడానికైనా ఆస్కారం ఉంటుంది. ఆ స్థాయిలో కాపాడుకోవాలని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ కూడా ఉండాలి కాబట్టి రానున్న రోజుల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం బరాబర్ వస్తుంది. ఇక ముఖ్యమంత్రి గారు ఇట్లా మాట్లాడితే, ఆయన ఒక దళిత ఎమ్మెల్యే అట, ఎవరు ఆయన మందుల సామేలట, మొన్న బ్రాహ్మణులను తిట్టిండు, అంతకుముందు రెడ్లను తిట్టిండు, ఆడ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారితో పడట్లేదు, ఆయనను తిట్టిండు ప్రత్యక్షంగా. ఇట్లా అందరినీ అంటే నోటికి ఎట్లా వస్తే అట్లా ఏమంటున్నాడు, కత్తుల కోలాటం చేస్తాడు. తెలంగాణ అసెంబ్లీలో ఈ మందుల సామీలట కత్తుల కోలాటం చేస్తాడు. ఇటువంటి పనికిమాలను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఇక తెలంగాణ శాసనసభ అట్లా ఉండకపోతే ఎట్లుంటుంది చెప్పు. ఇంకోటి వస్తాడు, బీర్లైలే వస్తాడు, వచ్చేసి మన ఒక దళిత నేత, దాదాపు ఒక 3-4 దశాబ్దాల నుంచి మన అసెంబ్లీలో ఉన్నటువంటి వ్యక్తి స్పీకర్ ప్రసాద్ గారి దగ్గరకు వచ్చేసి నిలబడి ఆయన భుజం తట్టుకుంటూ స్పీకర్ కంట్రోల్లో పెట్టాల్సిన స్థాయిలో ఉండి ఈయన కంట్రోల్ పెడుతున్నాడు ఎమ్మెల్యేలను. ఇవాళ చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. ఇటువంటి మెదడు తక్కువ వ్యక్తులను ఎమ్మెల్యేలను చేస్తే గట్లనే ఉంటుంది. అదేవిధంగా కడియం శ్రీయర్ ఊసర వెళ్ళి ఒక నీచుడు, ఒక దుర్మార్గుడు, కడియం శ్రీయర్ అంత నీచుడు మన తెలంగాణ రాజకీయ నాయకులను ఎవరు లేరు. అటువంటి నీచుడు ఇవాళ ఊసర వెళ్ళి కథలు చెప్తున్నాడు తెలంగాణ అసెంబ్లీ. ఈయనంట దళితుడంట, ఈయన దళిత నేతలు నొక్కుతున్నారంట, పావడి కౌశిక్ రెడ్డి గారట, ఈయన మీద దాడి చేస్తున్నాడట అని చెప్తున్నాడు. ఏం రేవంత్ రెడ్డి గారు, మీరు అసెంబ్లీ వేదికగా తెలుగుదేశం పార్టీ ఇదే వ్యక్తి గురించి, కడియం శ్రీయర్ గురించి మాట్లాడినటువంటి వీడియోలు ఇలా వైరల్ అవుతున్నాయి, చూసుకోండి. ఈయన దళితుడా కాదా, ఈయన అసలు దళితుడో కాదో నిగ్గు తేల్చడం కోసం అసెంబ్లీ కమిటీ వేయాలని చెప్పినటువంటి విషయాన్ని మీరు మర్చిపోయారా? మోత్కుపల్లి నరసింహులు గారు అయితే ఇతను దళితుడే కాదు, మా మాదిగ జాతికి, మా మాల జాతికి ద్రోహం చేస్తున్నటువంటి దుర్మార్గుడు, ఈ కడియం శ్రీయర్ అసలు దళిత జాతిలోనే పుట్టలేదని చెప్పినటువంటి ఉదంతాల మీద హౌస్ కమిటీ వేయండి. ఇలా పాడి కౌశిక్ రెడ్డి గారు క్వశ్చన్ చేస్తే పాడి కౌశిక్ రెడ్డి గారిని ఇది ఎథిక్స్ కమిటీకి మీరు రెఫర్ చేస్తారా? ఇదా ప్రతిపక్ష ఎమ్మెల్యేల గొంతు నొక్కితే ప్రజలు చూడట్లేరా? ఇదంతా ఇది సాక్షాత్తు దానం నాగేందరు, అదే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నీచుడు దానం నాగేందర్ బయటికి రాను చూసుకుందామని తొడగొట్టిండు అసెంబ్లీలో. మరి ఆయన మీద ఎథిక్స్ కమిటీకి వేయండి ధైర్యం ఉంటే. ఇది తెలంగాణలో నడుస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన, నీచమైన, ఒక అసభ్యకరమైనటువంటి ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. రానున్న రోజుల లోపల కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ పొలిటికల్ మ్యాప్ మీదనే ఉండదు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఒక్కొక్కటి వాళ్ళ తొడలు కొట్టి సవాల్ విసురుతున్నారు. వాళ్ళకు మాత్రం తగినటువంటి గుణపాఠం అయితే రాబోయే
కేసీఆర్ గారి ప్రభుత్వం అయితే చూసుకుంటుంది. ఎందుకంటే గీత ఎక్స్పెక్ట్ చేసింది ముఖ్యమంత్రి గారు ఏం మాటలది. ఇంతకుముందు కళ్ళు బీకి గోళీలు ఆడుకుంటా పేగులు మెడలేసుకుంటా అవన్నీ చూసి ప్రజలు అసహించుకొని మొన్న మున్సిపల్ ఎన్నికల లోపల గ్రామ పంచాయతీ ఎన్నికల లోపల ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనపడ్డది. సీట్లు అవి ఇవి కిందికి మతలబ్ చేసి మేము మాకు సీట్లు ఎక్కువ వచ్చినాయి చెప్పుకుంటున్నారు కానీ కాదు, అధికార పార్టీకి 90% రావాలి, మీకు వచ్చినది రమారం 56% అధికార దుర్వినియోగం చేస్తే. ఇక అంత వ్యతిరేకత ఉంది కాబట్టి మీకు ఇవాళ జడ్పీ అండ్ మన మండల స్థాయి ఎంపీటీసీ ఎన్నికలు పెట్టేటువంటి పరిస్థితులు కూడా మీరు లేరు. ఇవాళ హైదరాబాద్లో మీరు దిక్కుదోచని పరిస్థితులు ఉన్నారు కాబట్టి 4-5 డివిజన్లుగా జిహెచ్ఎంసీని విభజించారు. ఇదంతా ప్రజలు చూస్తూ ఉన్నారు. రాబోయే రోజుల లోపల మీ కాంగ్రెస్ పార్టీ బొంద పెట్టడం ఖాయం.